నమస్తే నేను మీ శ్రీజ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వైదిక ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. పుబ్బ నక్షత్రం వారికి ఏ విధంగా ఉండబోతుంది అడిగి తెలుసుకుందాం. నమస్తే సురేష్ గారు. నమస్తే శ్రీజ. అక్టోబర్ మాసం 2024 మనం చూసుకున్నట్లయితే పుబ్బ నక్షత్రం వారికి ఏ విధంగా ఉండబోతుంది, అలాగే వాళ్ళు ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలంటే? శ్రీజ, మనం కనుక అక్టోబర్ మాసం కనుక చూసుకుంటే ఈ మంత్ ఫస్ట్ మనకి చాలా విశిష్టమైన మంత్. బిగినింగ్ నుంచి మహాలయ అమావాస్య, తర్వాత మనకి దేవీ నవరాత్రులు ఉన్నాయి. ఆ తర్వాత మనకు వచ్చేటప్పటికి మంత్ ఎండ్లో దీపావళి, దానికి ముందు ధనత్రయోదశి, తర్వాత నరక చతుర్దశి, అట్లయితే ఇలాంటి విశిష్టమైన పండుగలు చాలా కూడుకున్న మంచి పవిత్రమైన మాసం అని చెప్పాలి. ఇలాంటి మంత్లో పూర్వ పాల్గొనే నక్షత్రం వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం. పూర్వ పాల్గొనే నక్షత్రం అనగానే మనకి ఫస్ట్ పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి మో, టా, టీ, టు ఈ అక్షరాలు మోరార్లాస్ ఈ సౌండ్తో కనుక్కున్నా, లేదంటే ఎం అనే నెంబరు, టీ అనే పేరుతో కనుక, ఎం అనే లెటర్, టీ అనే పేరుతో ఎవరితో కనుక వాళ్ళ పేరు స్టార్ట్ అవుతున్నా కానీ వాళ్ళది పూర్వ పాల్గొనే కింద లెక్కేసుకోవాలి. ఈ నక్షత్రానికి అధిపతి ఫస్ట్ శుక్రుడు. ఓకే, దీనికి అధిదేవత వచ్చేటప్పటికి భర్గుడు అని చెప్తారనమాట. సో వీళ్ళకి మనకి ఫాస్ట్గా మూవే గ్రహాలు కనుక చూసుకుంటే సూర్యుడు, కుజుడు, తర్వాత మంగళుడు, బుధుడు, తర్వాత శుక్రుడు, వీళ్ళు కనుక చూసుకోగలిగితే వీళ్ళ ప్రకారం చూసుకుంటే వీళ్ళకి ఈ మంత్ అంతా చాలా బాగుంది అని చెప్పుకోవాలి. అయితే మనకి 8 అవుట్ ఆఫ్ మనం ఏం చెప్పుకోవాలంటే 7 పాయింట్స్లో 5 పాయింట్స్ చాలా పాజిటివ్గా ఉన్నాయి, 2 పాయింట్స్ మాత్రం కొంచెం ఎగనెస్ట్గా ఉన్నాయి. పాజిటివ్గా ఉన్నాయేదో చూద్దాం. పాజిటివ్గా కనుక చూసుకుంటే వీళ్ళకి ఈ మంత్ సెప్టెంబర్ మంత్ వచ్చేటప్పటికి మృష్టాన్నం, చక్కగా పార్టీలో ఫంక్షన్లో తిరిగి చక్కగా ఉంటారని మనం చూసుకోవచ్చు. ధనలాభం కూడా చూపిస్తుంది వీళ్ళకి. తర్వాత క్షేమంగా ఉంటారు ఈ మంత్ అంతా, ఐశ్వర్యంతో కూడుకొని ఉంటారు. తర్వాత ఏదైనా కనుక పని చేస్తుంటే అందులో ఆటంకాలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. సో ఇందులో నెగిటివ్గా వచ్చేటప్పటికి మనం ఏం చెప్పుకోవాలంటే ఏదైనా పని కనుక చేస్తుంటే ఆ పనిలో ఇబ్బంది వచ్చే అవకాశం ఎక్కువగా చూపిస్తుంది. బట్ ఓవరాల్గా ఈ నక్షత్రాలు కనుక చూస్తే బాగుందని చెప్పుకోవాలి. అదే మేజర్గా ఉండే నక్షత్రాలు గ్రహాలు కొన్ని ఉన్నాయి అనమాట. ఇవేంటంటే మనకి శని, తర్వాత గురువు, రాహు, కేతులు, ఇవి పెద్ద పెద్ద ప్లానెట్స్. వీటి మీద ఇంకా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇలాంటి మనం గనక చూసుకుంటే వీళ్ళకి ఒక 25% మాత్రమే బాగుంది, మిగతా 70% బాగలేదని చెప్పుకోవాలన్నమాట. వీటి ఇంపాక్ట్ వచ్చే డౌన్ టు లైన్ ఒక 2 months 3 months కూడా వీళ్ళ మీద ఉండే ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. సో అందుకు సంబంధించి ఈ మంత్ కొంచెం బాగున్నా కానీ హ్యాపీ. బట్ వచ్చే మంత్ కూడా వీటి ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ వచ్చేటప్పుడు వీళ్ళకి ధనం విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. ధనం అనవసరంగా ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. రెండోది, వీళ్ళు ఏదైనా కనుక లాంగ్ రన్ ప్లాన్ కనుక చేసుకొని కనుక ఉంటే ఆ ప్లానింగ్లో రిజల్ట్ అంటే అలాంటి యాక్షన్స్లో రిజల్ట్స్ రాక ఆ ప్లాన్స్ తర్వాత వీళ్ళు చేసిన ఎఫర్ట్స్ ఫెయిల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఫెయిల్ అయితే మళ్ళీ ప్లాన్ బి ఆల్టర్నేటివ్గా పెట్టుకోండి. తర్వాత మంచి ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకొని ముందుకు వెళ్ళిపోవాలి. తర్వాత వీళ్ళకి అన్నిటికీ కలుపుకొని ఎంత కష్టపడినా కానీ చివరికి వీళ్ళకి ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ వీళ్ళ చుట్టూ ఉండి వీళ్ళకి పట్టాభిషేకం, ఎవరికైనా కనుక ఎప్పటిదాకా కావాలన్నా పోస్ట్ కావాలన్నా కానీ, జాబ్ ప్రమోషన్స్ కావాలన్నా కానీ, రాజకీయ నాయకులకైతే వాళ్ళకి మంత్రి పదవులు రావటం కానివ్వండి, ఇలాంటి ఎవరైనా కనుక టాప్ మోస్ట్ పొజిషన్ కానీ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తుంటే అలాంటివి వచ్చే అవకాశం కూడా వీళ్ళందరికీ ఈ నక్షత్రం వాళ్ళకు ఉందని చెప్పి ఇది ఒక మంచి మధ్యలో ఇబ్బందులు ఉన్నా కానీ ఫైనల్గా రిజల్ట్ అవుట్కమ్ వచ్చినప్పుడు చాలా బాగుంది. కాబట్టి వీళ్ళు అమ్మవారి దేవి నవరాత్రులు కనుక చక్కగా చేసుకోగలిగితే ఇంకా బాగుంటుందని చెప్పేసి మనం కోరుకుందాం. దీపావళి పండుగ నాటికి వీళ్ళు ఒక మంచి ఉన్నతమైన పొజిషన్కి వెళ్తారని చెప్పేసి మనం కోరుకుందాం. సార్, ఈ పుబ్బ నక్షత్రం అని కనుక మనం చూసుకున్నట్లయితే 25% బాగుంది అన్నారు కదా, 70% వరకు చాలా మటుకు బాగాలేదు. సో వాళ్ళు ఏమైనా పరిహారాలు కానీ ఏమైనా చేస్తే బెటర్ అంటారా? అందులోకి మిమ్మల్ని రీచ్ అవ్వాలంటే ఎలా? కరెక్ట్ అండి. వీళ్ళకి నేనేం చెప్తానంటే 2 రకాలకి వీళ్ళకి ధన నష్టం ఒకటి చూపిస్తుంది, భయము, మరణం కూడా చూపిస్తుంది. సో వీళ్ళకి సంబంధించి మనకి మన్యు సూక్త, ఓకే, పాశుపత హోమం కనుక మన్యు పాశుపత హోమం కనుక చేసుకోగలిగితే ఈ భయము, ధన నష్టం పోతుంది. మరణం అన్నట్టు కదండి, అంటే సక్సెస్ లేక ఉన్న వాళ్ళకి సంబంధించిన లోపాలు ఏమైనా ఉంటే అవన్నీ పీడలు కానీ అడ్డంకులు ఉంటే తొలగిపోయి వాళ్ళ చుట్టూ పాజిటివ్ అట్మాస్ఫియర్ వచ్చేసి ఆ మంత్ర బలంతో, ఆ హోమ బలంతో వీళ్ళు ఇంకా ముందుకు దూసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది వాళ్ళకి చేసుకోమని చెప్పేసి రికమెండేషన్. ఆ హోమం చేసుకోవాలని మిమ్మల్ని రీచ్ అయితే ఎవరికైనా అయితే కనుక మనకి వాళ్ళ లోకల్గా ఉంటే వాళ్ళు చూపించుకోండి. కొంతమందికి ఏంటంటే విలేజెస్లో ఎక్కడెక్కడి నుంచో ఉంటారు, కొంతమంది అమెరికాలో, కొంతమంది అలాంటి వాటి కూడా ఉంటారు. మాకు ఇక్కడ అందుబాటులో ఉండరండి. ఎవరైనా కనుక మాకు హెల్ప్ చేయగలుగుతారంటే మనం వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ చేయగలుగుతాం. మిమ్మల్ని కాంటాక్ట్ ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కనుక మనకు కనెక్ట్ అయితే మనం చక్కగా వాళ్ళ గైడెన్స్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీజ. చూసారు కదండి, పుబ్బ నక్షత్రం వారిని కనుక మనం చూసుకున్నట్లయితే 70% వరకు కొంచెం బాగాలేదు. మీరు ఏమైనా హోమం కానీ మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, జాతక రీత్యా గురించి తెలుసుకోవాలి అనుకున్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేస్తే సార్ మీకు అన్నింటికీ హెల్ప్ చేస్తారు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.